విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించింది. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్, చెప్పండి, ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. రఘు, విశాఖ డైరీ దేశంలోనే అతిపెద్ద డైరీల్లో ఒకటిగా ఆవిర్భవించింది. ఇది మొదట్లో సహకార డైరీగా ఉండేది. ఆ తర్వాత ఎన్టీ రామారావు తీసుకొచ్చిన మోడల్ యాక్ట్ లోకి వెళ్ళింది. చివరకు గుజరాత్ డైరీ అమూల్ మోడల్లో ప్రైవేటు కంపెనీగా ఆవిర్భవించింది. దాదాపు 30 సంవత్సరాలుగా ఆడారి తులసిరావే అవిచ్ఛిన్నంగా ఆ డైరీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన హయాంలో డైరీ ఎన్నడూ లేనంతగా అభివృద్ధి అయితే చెందింది, కానీ అదే స్థాయిలో అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి తోడు ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ నాయకుడు విశాఖ జిల్లాలో. అయితే గంటా శ్రీనివాసరావు బయటకు వెళ్లిపోయి మళ్లీ పార్టీలోకి వచ్చినప్పుడు ఈయన మద్దతు ఇచ్చి పార్టీలోకి తెచ్చారని మరో సీనియర్ నాయకుడు మంత్రి అయ్యన్న పాత్రుడికి కొంత అలకగా ఉంది. వీళ్ళిద్దరికీ పడదు. ఏదైనా నేపథ్యం ఏమైనప్పటికీ డైరీ కేంద్రంగానే, అంటే ఆడారి తులసిరావు వ్యక్తిగతంగా కాకుండా డైరీలో అక్రమాలు ఉన్నాయి, పన్ను కట్టడం లేదు అన్న కోణంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అన్నది ప్రస్తుతానికి వస్తున్న సమాచారం. అలాగే ఆడారి తులసిరావు కుమార్తె ఆయన స్వగ్రామమైన యలమంచిలి మున్సిపల్ చైర్మన్ గా ఉంటుంది. మరో కుమారుడు డైరీకి అనుబంధంగా ఉన్న ఒక ట్రస్ట్ కి ట్రస్టీగా ఉంటున్నారు. కనుక వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు అయితే పెదవి విప్పటం లేదు. సెల్ ఫోన్లతో సహా అన్నింటినీ మూసివేశారు. మీడియాను కూడా చాలా దూరంగా ఉంచారు. ఒక విలేకరి సెల్ ఫోన్ లో చిత్రీకరించడానికి ప్రయత్నిస్తే ఆ సెల్ ఫోన్ ను కూడా సీజ్ చేశారు. మొత్తం మీద తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద ఎవరన్నా చేయించారా, దీని వెనక ఎవరున్నారు అన్న ఆరోపణలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ మొత్తం మీద డైరీలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, పన్నులను ఎగవేస్తున్నారు డైరీ పరంగా అన్న కోణంలోంచే దర్యాప్తు జరుగుతోంది అన్నది మన దగ్గర ఉన్న సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్ శశాంక్ మోహన్.